అనయ్య ఉమ్, సర్ప్రైజ్ అంటే ఏం చేస్తారు? చూస్తావుగా పద. సో థంబ్‌నెయిల్ చూసుంటేనే అర్థమైంటుంది గదా! ఇట్స్ మై బర్త్‌డే అండ్ ఇది మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్. అది గూడా ఫస్ట్ టైమ్. నేనసలు మర్చిపోలేను. 26/6/2026 అనమాట ఇది. वाह क्या बात आह आह ఈరోజు స్పెషలే. సో మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గూడా స్పెషల్ అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఇస్తున్నాడు గాబట్టి. ఇంతవరకు ఎప్పుడూ నాకైతే బర్త్‌డేకి మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చిందే లేదనమాట. సో ఈసారైతే చాలా బాగా డెకరేట్ చేశారు. వీడియోలు చూసి ఇన్‌స్పైర్ అయ్యాడంట వాళ్ళ ఫ్రెండ్స్‌ని వాళ్ళని రెఫరెన్సెస్ అడిగి. సో నేనైతే ఫస్ట్ అడిగాను. కేక్ కటింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. తర్వాత అడుగుతున్నాననమాట. ఏంటి ఈ బర్త్‌డే గూడా నాకేం గిఫ్ట్ లేదా ఏంటి? సో తను దాచిపెట్టాడనమాట కష్టపడి నాకు తెలియకుండా. ఎలా దాచాడో అసలు ఎలా కొన్నాడో గూడా నాకైతే అసలు నిజంగా నో ఐడియా అనమాట. నాతో పాటు మీరు గూడా చాలా వెయిటింగ్ చేస్తున్నారు ఈ వీడియో కోసమని నాకు తెలుసు. సో అసలు నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. మా ఆయన నా కోసం ఒకటో, రెండో కొనుంటాడనుకున్నాను కానీ, ఇంతలా ఆలోచించి ఇన్ని గిఫ్ట్స్ ఇస్తాడని చెప్పి నిజంగా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చాలా ఎక్సైట్ అయ్యాననమాట. ఎందుకంటే, ఈ బర్త్‌డే నాకు స్పెషల్‌గా ఉండాలని ఫస్ట్ టైమ్ అయినా సరే మంచిగా ఆలోచించాడనమాట. అన్నీ నాకు నచ్చినటివే ఇచ్చాడు. నిజంగా సర్ప్రైజ్ అయ్యాను నేను. చూస్తున్నారు గదా! ఎంత పెద్ద బాక్స్. ఫస్ట్ బాక్స్ చూడగానే ఎక్సైట్ అయ్యాను నేను. ఏంటి ఇంత పెద్ద బాక్స్ తెచ్చాడు. సో, నాకెన్ని ఇయర్స్ వస్తున్నాయో అన్ని గిఫ్ట్స్ ఏమైనా తెచ్చాడా అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్. అన్నేం తేలేదు. కానీ తెచ్చాడు. కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాడనమాట. సో, బాక్సుని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం అని చెప్పి అసలు వీడియో గూడా సరిగ్గా తీసుకోలేదు నేను. నాకు అసలు అలసిపోయాము. అన్విత్ గూడా నిద్రపోతున్నాడనమాట. Hi Sagar, what a sudden surprise. ఎస్, దిస్ ఈజ్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. నాకు గూడా సేమ్ ఫీలింగొచ్చిందనమాట వీడియోలాగా. హాయ్! వాట్ ఏ సడెన్ సర్ప్రైజ్ అనేది మా ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యాడనమాట నన్ను జూసి. సో, నాకు వీడియో మంచిగా తీస్తున్నామా లేదా అని కాకుండా అసలు ఆ బాక్స్‌లో ఏముందని తెలుసుకోవాలన్న కుతూహలమే ఎక్కువగా ఉండిందనమాట. చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా తొందరలో అలా అలా చింపేస్తున్నాను. మెల్లిగా తీయమంటే కూడా అసలు తీయట్లేదు. ఫస్ట్ ఓపెన్ చేయగానే బెలూన్స్ వచ్చాయి. కానీ తర్వాత బెలూన్స్ కింద ఇవన్నీ దాచిపెట్టాడనమాట. సో, ఇన్ని గిఫ్ట్స్ ఫస్ట్ టైమ్ నేను ఇన్ని గిఫ్ట్స్ తీసుకోవడం మా హస్బెండ్ నుంచి. నిజంగా ఎంత రీసెర్చ్ చేశాడో, నాకేమేమి ఇష్టమో, ఎలా గుర్తుపెట్టుకున్నాడో తెలీదు గానీ, అసలు ఇక్కడికి డెలివరీ పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ ఇంటికంతా డెలివరీ పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాడనమాట. సో, ఫస్ట్ గిఫ్ట్ అయితే మాత్రం చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ నేను ఎప్పటినుంచి ఈ ఫ్లేవర్ ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాననమాట. లిండెట్ చాలా ఇష్టం నాకు. ఇదొచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఐ మీన్ కొలీగ్ ఇచ్చారంట నా కోసం అని చెప్పి నా బర్త్‌డే అంటే. సో, గ్రీటింగ్ కార్డ్ అండ్ ఒక పర్ఫ్యూము. సో, మళ్ళీ ఇవి చాక్లెట్స్ అనమాట. చాలా బాక్సెస్ వరకు చాక్లెట్సే పెట్టాడు. ఇంకేమైనా పెట్టుండొచ్చు కదా! ఏ వాచో, బ్రాస్లెటో అసలు ఏంటి మనకంటే వాళ్ళకేం కొనాలా అని చెప్పి ఉంటాయి. కానీ అమ్మాయిలకి ఎన్ని కొనొచ్చు, ఎన్ని లేవసలు కొనాలంటే. సో, ఇలాగైతే ఫస్ట్ మేకప్ అయితే ఇచ్చాడనమాట. పర్ఫ్యూము, తర్వాత మాయిశ్చరైజరు, ఇంకా సీరము ఇలాంటివన్నీ ఇచ్చాడనమాట. లిప్‌స్టిక్ అవన్నీ గూడా వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ అడిగి వాళ్ళని కనుక్కొని తీసుకున్నాడు. నా ఫేస్‌కి ఏది సూట్ అవుతుంది, అంటే నాకేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇక్కడ ఈ వెదర్‌కి అని చెప్పి చాలా రీసెర్చ్ అయితే చేశాడనమాట తను. ఇదైతే పెద్ద గ్రీటింగ్ కార్డు. చూస్తుంటే ఏదో వెడ్డింగ్ కార్డ్‌లా అనిపిచ్చింది. చాలా బావుంది. గ్రీటింగ్ కార్డ్ గూడా అలాగే బాక్స్‌లో పెట్టయితే ఇచ్చారనమాట. నైస్ ప్యాకింగ్. తర్వాత హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ నేనసలు వద్దనుకున్నాను. ఎందుకంటే ఎవ్వరు చూసినా గానీ ఎంకే, 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 ఎంకే. ఇక్కడైనా సరే, ఇండియాలో అయినా సరే. ఈ ఎంకే బ్యాగ్ ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను తీసుకోలేదు. కానీ ఒకప్పుడు తీసుకోవాలని అనుకున్నాను కానీ ఈ మోడల్ గాదు. కానీ ఆయన ఒక గుర్తుపెట్టుకొని ఇదైతే ఇచ్చాడనమాట. ఇదైతే ఏంటో నేను కోకోనట్ వాటర్ అని అనుకున్నాను ఏంటి అని. తర్వాత చూస్తే రివల్ ఐలాండ్‌ది వాలెట్. నాకింతవరకు నిజంగా అసలు ఒక వాలెట్ గూడా లేదనమాట పర్సనల్‌గా. అందుకని చెప్పి వాలెట్ అయితే ఇచ్చాడు. ఇంకా ఈ గిఫ్ట్‌లో ఏముందా అని చెప్పి చూసాననమాట. అన్నీ ఓపెన్ చేశాను. ఇది గూడా చూస్తే ఫస్ట్ నేనైతే చాక్లెట్ అనుకున్నాను. ఎందుకంటే దాని మీద చాక్లెట్ స్టిక్కరే ఉంది. అబ్బా! ఎన్ని చాక్లెట్స్ ఇస్తావు నాకొద్దు అని చెప్పాను. నిజంగా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇందులో ఏముంటుందని చెప్పి. నేను వద్దన్నాను గూడా. ఎందుకంటే ఈ ఫోనే బావుంది. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఫోన్ ఎందుకు అన్నట్లు. కాకపోతే నాకు మెమరీ సరిపోవట్లేదు. వీడియోస్ ఇలాగ ఫోటోస్ అన్నీ దిగుతుంటే ఎప్పుడు మెమరీ ఫుల్ అని వస్తుంది. సో, ఆయన ఫైనల్లీ ఆ ఫోను వచ్చినప్పుడు కొనిద్దాం అనుకున్నాడంట. నేను ఇండియాలో ఉన్నాను. నా బర్త్‌డే కోసం వెయిట్ చేసి మరీ ఇప్పుడు కొన్నాడు ఆ ఫోను. ఐఫోన్ 17 ప్రో. సో, 1 టీబీ ఇది. అసలు నిజంగా చాలా ప్రైస్ పడింది.
బట్ స్టిల్ ఎంత ప్రైజ్ అయినా సరే అందులో తన ప్రేమ అయితే ఉందన్నమాట. నాకు ఇలాంటి బర్త్డే జరుపుకోవాలంటే చాలా ఇష్టం, సర్ప్రైజెస్, గిఫ్ట్స్ అని చెప్పి. సో ఫైనలీ మా ఆయన నా కోరికనైతే నెరవేర్చాడు. అలానే నా వీడియోస్ కోసం మంచిగా ఇంకా మంచి వీడియోస్ తీయాలని చెప్పి, నా మెమరీ ఇట్లా ఫుల్ అవ్వకూడదని చెప్పి 1 TBతో అయితే ఈ ఐఫోన్ అయితే ఇచ్చాడనమాట. అది సంగతి. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ద వీడియో. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ